ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? అయితే వెంటనే ఈ గోంగూర ఎగ్ రైస్ రెసిపీ అయితే ట్రై చేసేయండి. ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా గోంగూర ఫ్లేవర్‌తో డెలీషియస్‌గా హై ప్రోటీన్ మీల్ అయితే రెడీ అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, వెల్లుల్లి, జీరా, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి సాఫ్ట్‌గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని జీరా వేసుకొని, జీరా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత 3 ఎగ్స్ వరకు క్రాక్ చేసుకొని మిక్స్ చేసుకొని ఎగ్ అనేది బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ లేదా ఏదైనా రైస్ వేసుకొని కొంచెం గరం మసాలా, మిరియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ రైస్ అయితే రెసిపీ రెడీ అవుతుంది. నాకైతే ఈ గోంగూర చూసినప్పుడల్లా ఈ రెసిపీనే గుర్తొస్తుంది. మీకు ఏ రెసిపీ గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.